ఇక 10 కోట్లలో మాకు 50, ఎంఐఎంకు 50. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మరి నాంపల్లిలో అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డి 10 కోట్లు కేటాయించారని తెలిపారు. అందులో తమకు ఎంఐఎంకు 50-50 వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారని ఆరోపించారు. ఫ్యూచర్లో ఆ పార్టీతో కాంగ్రెస్ కాంప్రమైజ్ అవుతుంది, ఆ విషయం నాకు అర్థమవుతున్నది. హస్తం పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు. ఏది ఏమైనా కూడా అభివృద్ధి పనులకు సంబంధించిన 10 కోట్ల రూపాయలు ఇస్తే ఆ 10 కోట్లలో కాంగ్రెస్ పార్టీ 5 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసుకోవచ్చు, ఎంఐఎం 5 కోట్లతో అభివృద్ధి చేసుకోవచ్చు. వాళ్ళు 5 కోట్లు వీళ్ళు 5 కోట్లు పంచుకొని అభివృద్ధి పనులు చేసుకొని వాళ్ళు 1 కోటి రూపాయలు వీళ్ళు 1 కోటి రూపాయలు మిగిల్చుకోవచ్చు అని మాట్లాడిన చెప్పేసి ఫిరోజ్ ఖాన్ నేను చెప్పడం జరిగింది. రెండవది ఏమంటున్నాడు ఫిరోజ్ ఖాన్ అంటే క్లియర్గా ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అని చెప్పేసి, అంటే హైదరాబాద్ టికెట్ ఆయన కావాలని చెప్పేసి ఆయన మొదటి నుండి అడుగుతున్నాడు. మరి ఆ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నిలబడి నేను గెలవాలనే ప్రయత్నం ఎప్పటి మొదటి నుండి ఎంఐఎం పార్టీతో అత్యంత గొడవలతో ఉండేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఫిరోజ్ ఖాన్. మరి ఆయన టికెట్ రాలేదని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు ఇస్తున్నాడా లేదో అని అంటే ఆయన చెప్పే విషయాలు నిజమా అని చెప్పేసి విషయాన్ని పక్కన పెడితే, ఏ పార్టీ అధికారంలో ఉంటే అది కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా, బీజేపీ పార్టీయా, అది ఏ పార్టీ అనగానే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కలిసిపోయేటువంటి పార్టీ ఏదంటే అది ఎంఐఎం పార్టీ. వాళ్ళకి అధికారంలో ఉన్నటువంటి పార్టీయే కావాలి. అధికారంలో ఉన్నటువంటి పార్టీతో కలిసిపోయిన తర్వాత అభివృద్ధి పనులకు సంబంధించిన విషయంలో ఎంతో కొంత అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళ భాగస్వామ్యం వాళ్ళు చూసుకోవడం తప్ప ఆ ఎంఐఎం పార్టీ అనేది ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా నిలబడి ఫైట్ చేసేటువంటి ప్రయత్నం ఈరోజు చేయదు. ఈరోజు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీతో ఉంటుంది, ఇప్పుడు బీజేపీ వచ్చినా కూడా బీజేపీతో ఉండేది. కానీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇంకో 10 ఏళ్ళు కాంగ్రెస్తో అయినా కూడా కలిసి ఉండడానికి ఎంఐఎం పార్టీ ముందుకు వస్తుంది. బయట ఎన్ని గొడవలు ఉన్నా కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ ఎంత తిట్టుకున్నా ఏం చేసినా అసెంబ్లీలో ఎన్ని గొడవలు చేసుకున్నా బయటికి మాత్రం తప్పకుండా ఎంఐఎం పార్టీ అనేది పూర్తి మద్దతు అనేది కాంగ్రెస్ పార్టీకి ఇస్తుంది. అధికార పార్టీతో స్నేహ సంబంధాలు మెరుగుపరుచుకొని వాళ్ళ అభివృద్ధి పనులు చేసుకుంటూ ఉంటారు. అది ఫిరోజ్ ఖాన్ అయినా ఇంకెవరైనా చెప్పేది అంతే. 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం, హరీష్ ఏలేటి నోరు అదుపులో పెట్టుకోండి అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు. మరి 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు, మీరు ఏం చేసుకున్నా ఇది మాత్రం ఫిక్స్ అని చెప్పేసి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు. ఇక రైతులను మోసం చేస్తే సహించం, వారి కష్టాన్ని తక్కువ చేస్తే ఊరుకోం. జనగామ ఘటనలో 4 ట్రేడర్లపై క్రిమినల్ కేసులు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిపై వేటు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి. మరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను మోసం చేస్తే సహించబోమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై స్పందించిన ఆయన రైతుల కష్టాన్ని తక్కువ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రైతుల కష్టాన్ని అక్కడే కాదు, మీరు వరంగల్ మార్కెట్ యార్డ్లో కూడా మొన్నటిసారి 80,000, 70,000 పలికినటువంటి మరి మిర్చి పంటకు మీరు ఈసారి 15,000, 20,000, 30,000 వరకే ఇస్తామని చెప్పేసి మాట్లాడినప్పుడు కూడా రేవంత్ రెడ్డి స్పందించాల్సి ఉండే. మరి మిర్చి రైతులు ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎక్కువ పంట పండించి తీసుకొని వచ్చేదంటే కనీసం పంటకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా గిట్టుబాటు ధర కల్పించడానికి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇప్పటి వరకు ఎంత పంటనైతే రైతుల నుండి తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రయత్నం కూడా చేయండి. లేదు అని అంటే మీరు ఏదో వైరల్ అయినటువంటి పోస్టులు అయితే, ఇప్పుడు జనగామలో జరిగిన సంఘటన వైరల్గా మారింది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. వైరల్గా మారకపోతే రైతుల గురించి మీరు కూడా పట్టించుకోరనే విషయం క్లియర్గా ప్రజలకు అర్థమవుతుంది. ఆ రానున్న లోక్సభ ఎన్నికల్లోనే మీకు బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం రైతులు చేస్తారు. కాబట్టి గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయాలి. రైతులకు న్యాయం చేస్తామని చెప్పేసి మీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. మరి మీరు కూడా మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చినటువంటి 5 న్యాయాల్లో రైతు న్యాయం కూడా ఉంది. మరి ఆ రైతు న్యాయానికి సంబంధించిన విషయంలో మీరు చేసే న్యాయం ఏంటిది అనేది కూడా ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు గిట్టుబాటు ధర కల్పిస్తారా లేదా? అన్ని పంటలు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ మీరు ఇచ్చినప్పుడు మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి ఎందుకు ఇచ్చడానికి ప్రయత్నం చేస్తే కూడా చెప్పండి. ఇక రేపు 3 స్థానాలకు అభ్యర్థుల ఖరారు. ఢిల్లీలో సిఈసి మీటింగ్, హాజరు కానున్న రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క. మరి కరీంనగర్, ఖమ్మము, వరంగల్ సీట్లు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఆ 3 సీట్లు కూడా ఇవాళ రేపు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే కనబడతా ఉంది. మరి బీఆర్ఎస్ ప్లీనరీపై సస్పెన్స్. గతేడాది ఏప్రిల్ 27న జనరల్ బాడీ మీటింగ్తోనే సరి, ఈసారి నిర్వహిస్తారా లేదా? క్యాడర్లో మొదలైన అనుమానాలు. ప్లీనరీ నిర్వహణపై బీఆర్ఎస్ అధిష్టానం క్లారిటీ ఇవ్వడం లేదు. గత ఏడాది 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కేవలం జనరల్ బాడీ మీటింగ్తోనే సరిపెట్టిన నాయకత్వం ఈసారి ప్లీనరీ నిర్వహిస్తుందా లేదా అనే దానిపై డైలమా నెలకొన్నది. వాస్తవానికి డిసెంబర్ 9, 2022న టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మారింది. కానీ
అది కేవలం పార్టీ పేరు మార్చేనని అసలైన ఆవిర్భావం ఏప్రిల్ 27వ తేదీన అని పార్టీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. కానీ అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో ప్లీనరీ ఏప్రిల్ 27న ఉంటుందా లేదా డిసెంబర్ 9న ఉంటుందా అనేది మరి వాయిదా పడుతుంది. ఏది ఏమైనా కూడా ఏప్రిల్ 27 అనేది బీఆర్ఎస్ పార్టీ పుట్టిన తేదీ. ఏప్రిల్ 9 డిసెంబర్ 9 అనేది పార్టీ పేరు మార్చుకున్నటువంటి అంశం. కానీ పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన డేట్ మాత్రం మారదు. కాబట్టి మరి టీఆర్ఎస్ ఆవిర్భావ దినాన్ని ఘనంగా జరుపుతారా లేదంటే బీఆర్ఎస్ ఆవిర్భావ దినాన్ని జరుపుతారా, ఏం జరుగుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ విషయం మీద స్పందించలేదు. అది విషయం.